హాయ్ గైస్, నా పేరు మురళి. రీసెంట్గా నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దానికోసం ఒక మంచి కెమెరా కొనాలని నా ఫ్రెండ్ని తీసుకుని జేబీ వైఫైకి అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్గా నా దగ్గర శాంసంగ్ S24 అల్ట్రా అయితే ఉంది, కానీ దాన్ని ట్రైపాడ్కి ఫిక్స్ చేసి వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది. సో అందుకని ఒక డెడికేటెడ్ కెమెరా కొనాలని డిసైడ్ అయ్యాను. జేబీ వైఫై అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో క్రోమా, రిలయన్స్ డిజిటల్ లాంటి స్టోరు. ఇక్కడ ఆస్ట్రేలియాలో అన్ని ఎలక్ట్రానిక్స్ ఒకే చోట దొరుకుతాయి. కెమెరా సెక్షన్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇన్స్టా 360 XP కనిపించింది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయగా అది అడ్వెంచర్ వీడియోస్కి అయితే సూపర్గా ఉంటుందని నాకు అనిపించింది. కానీ నార్మల్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ షూట్ చేయడానికి డీజే ఓస్మా పాకెట్ 3 బెటర్ ఆప్షన్ అని దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది, మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. మా ఫ్రెండ్ అయితే దాన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. తర్వాత డ్రోన్ కెమెరాస్ కూడా కనిపించాయి పక్కనే. సర్లే డ్రోన్ కూడా కొనేద్దాం అని థాట్ వచ్చింది. కానీ పాకెట్ చెక్ చేశాక పాకెట్కి ఉన్న బొక్కను చూసి ఇంకా డ్రోన్ వద్దులే అనుకున్నాము. సర్లే వచ్చిన పని చూసుకుందామని మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళిపోయాం. డీజే పాకెట్ 3 ప్రైస్ చూసిన తర్వాత గుండె జారి పాకెట్లోకి వచ్చింది మాకు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా అని షాప్లో ఉన్న సేల్స్ బాయ్ని అయితే ప్రైస్ తగ్గించమని ఆల్మోస్ట్ 30 minutes రిక్వెస్ట్ చేశాం. వాడు మాత్రం బ్రో $1 కూడా తగ్గించలేను, ఇది మా మార్జిన్ ప్రైస్ అని చెప్తూనే ఉన్నాడు. బట్ మా ఫ్రెండ్ మాత్రం వాడిని వదలలేదు. యూ కెన్ డూ ఇట్ బ్రో అని ఫుల్ మోటివేషన్ ఇస్తున్నాడు. ఇండియాలో అయితే మనం బార్గింగ్ ఓ రేంజ్లో అయితే చేస్తాం కదా, లైక్ చాలా ఐటమ్స్ తీసుకున్నాం షాప్లో, మేము రెగ్యులర్ కస్టమర్ డిస్కౌంట్ ఇవ్వండి అని, పెట్రోల్ కూడా లేవు మా దగ్గర మనీ, మీరు ఇస్తే మేము ఇంటికి వెళ్ళాలి, ఇలాంటి ట్రిక్స్ అన్ని ప్లే చేస్తాం. ఇక్కడ ఇవన్నీ వర్కౌట్ అవ్వని మాకు అయితే అర్థమైంది. సర్లే అని అటు సైడ్ అయినా వెళ్ళి వస్తే ఈ గ్యాప్లో వాడు మనసు కరుగుతుందని మేము అనుకున్నాము. అలా మెమరీ కార్డు చూడడానికి అయితే వెళ్ళిపోయాము. కానీ అక్కడ మెమరీ కార్డు అవైలబుల్లో లేదు. వాడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమని చెప్పాడు. ఇండియాలో అయితే మనం ఏదైనా గ్యాడ్జెట్ కొంటే వాటితో పాటు మెమరీ కార్డుని, స్క్రీన్ కార్డు మనం ఫ్రీగా అడుగుతాం కదా. ఇక్కడ అది కూడా మనకు లేదు. అలాంటి వీళ్ళు అస్సలు ఎంకరేజ్ చేసేలా లేరు. సో మళ్ళీ అక్కడ నుంచి మేము టీవీ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలా డిఫరెంట్ టీవీస్ అయితే మాకు కనిపించాయి. 1 లక్ష ఖర్చు అయినా పర్లేదు, ఖచ్చితంగా ఒక టీవీ కొనాలని డిసైడ్ అయ్యాము. ఈ గ్యాప్లోనే మళ్ళీ మాకు ఆ పాకెట్ సిచ్యువేషన్ గుర్తొచ్చి మళ్ళీ కామ్గా ఉండిపోయాము. ఫైనల్గా కెమెరాతో పాటు మైక్ కూడా తీసుకుందామని డిసైడ్ అయ్యాము. మా ఫేస్లో ఉన్న బెగ్గర్ ఎక్స్ప్రెషన్స్ చూసి లాస్ట్కి షాప్ వాడు $40 డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. సో ఫైనల్లీ డీజే ఓస్మా పాకెట్ 3 ప్లస్ మైక్ సెట్ టోటల్ $1020 అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వీడియో ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం వాటిని. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.